శ్రీమాత్రే నమః. భక్తబంధులందరూ కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. 7వ తారీఖు 9వ నెల 2024 నుండి మహాగణపతి నవరాత్రులు ఆరంభము. అత్యంత భక్తిభావకంగా చేసే విఘ్నేశ్వర నవరాత్రులు ఎంతో భక్తిభావకంగా ప్రతి చోట కూడా మండపాలు ఏర్పాటు చేసి జరిపిస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది పూజ అత్యంత భక్తిభావకంగా జరిపించిన పూజ తనంతరము డీజే సాంగ్స్ అవన్నీ పెడుతూ ఉన్నారు. పెట్టి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది. నిదానంగా భక్తిభావకమైన సాంగ్స్ పెట్టండి. పాటలు భక్తి భావం ఉంటే కనుక ప్రతి ఒక్కరు విన్నా కూడా వారు కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది. ప్రవచనాలు ఉంటాయి, గణపతి కథలు ఉంటాయి. అంతేకాకుండా ఏవైనా సరే భక్తితో ఉన్నాయి పెట్టండి. అప్పుడు విన్నవారు కూడా తెలుసా ప్రశాంతమైన వాతావరణం ఉండిపోతుంది చుట్టుపక్కలంతా కూడా. అంతేకాకుండా నైవేద్యం పెడుతూ ఉంటాము. నైవేద్యంలో చాలామంది ఉల్లిగడ్డ వెల్లుల్లి వేస్తూ ఉంటారు. అవి ఎప్పుడు కూడా నైవేద్యాలకి అర్హత ఉండదు. అంతేకాకుండా మనము అక్కడ అవకాశం ఉంటే కనుక భజన, భక్తి నృత్యాలు, భక్తి పాటలు, కుంకుమార్చన కార్యక్రమాలు పెట్టుకోండి. అవకాశం ఉంటే కనుక ఈ కార్యక్రమాలు జరిపించండి. రాత్రిపూట ఎంతో భక్తిభావకంగా విశేషంగా పూజ జరిపిస్తూ ఉంటారు. తదనంతరము ఈ కార్యక్రమాలన్నీ అందరూ వెళ్ళిపోకుండా ఈ భజన తగ్గితాలు పెట్టడానికి అందరూ ఉండి ప్రశాంతంగా చూస్తూ వింటూ ఉంటారు. వారికి కూడా మనసు ఎన్నో ఇబ్బందికరమైన సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి. ఒక రాని పక్షంలో కూడా విన్నా కూడా వారు కూడా కొద్దిగా గృహం నందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఎక్కడైతే పూజ అర్చన జరిపిస్తూ ఉంటామో వారి గృహంలో కూడా ప్రశాంతంగా ఉండిపోతుంది. గోత్ర నామాలు కూడా భార్యాభర్తలై మీ గోత్రంతో చెప్పండి. సహకుటుంబస్య అంటే సరిపోతుంది. మీ పిల్లలు, మీ మన్మళ్ళు, మనమరాళ్ళందరూ చెప్పే అవసరం లేదు. అంతేకాకుండా నిమజ్జనాలలో చాలామంది డబ్బు ఖర్చు పెట్టి ఎంతో విచ్చలవిడిగా జరిపిస్తూ ఉన్నాము కార్యక్రమాలు. అవన్నీ జరిపించే బదులు అక్కడ భజన కార్యక్రమాలు పెట్టండి. నృత్యాలు, గీతాలు ఇలాంటివి పెట్టండి. మద్య మాంసాలు మాత్రం సేవించకుండా స్వామివారి నిమజ్జనం వరకు చూసుకోండి. అలా చూసుకున్నామనుకో మనకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే లడ్డు కొంటారో వారి గృహంలో కూడా చిన్నదో పెద్దదో సమస్య ఉండే ఉంటుంది. తీసుకోవడం ద్వారా వారి గృహంలో కూడా ఎవరైతే స్వీకరిస్తారో తీసుకున్న వాళ్ళు కాదు, ఎవరికి పంచిపెట్టినా కూడా వారికి కూడా మంచి ఫలితాన్ని వస్తుంది. కలశము, మదకలం కలశము వేలంపాట వేస్తూ ఉన్నారు. సాక్షాత్కారంగా మీరు ఎంత రూపురేఖలతో ఎంత విగ్రహం పెట్టినా సరే స్వామివారు కలశంలో నివాసమై ఉంటారు. ఆ కలశం కొన్న వారికి కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులు అనేవి అత్యంత భక్తిభావకంగా జరిపించుకోండి. ఇబ్బందికరంగా చేసుకోకండి, ఇబ్బంది పడకండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షిస్తూ